హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫస్ట్ న్యూస్. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ గిబ్లీ ఏఐ ఇమేజెస్. ఈ వీడియోలో మనం వాటి గురించి చర్చిస్తాం, అవి ఎలా క్రియేట్ చేయాలో కూడా చూపిస్తాం. గిబ్లీ ఏఐ అంటే ఏమిటి? గిబ్లీ ఏఐ అనేది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ వీడియోలో మనము గిబ్లీ ఏఐ ఎలా పనిచేస్తుందనేది తెలుసుకుందాం. రెండవది దీని ఉపయోగాలు మరియు సమస్యలు. మూడవది దీని యొక్క ప్రాముఖ్యత, ఇది భవిష్యత్తులో ఎలా ప్రభావితం చూపిస్తుంది. లాస్ట్కి హయాఓ మియాజకి యొక్క అభిప్రాయం ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా ఏఐ సహాయంతో స్టూడియో గిబ్లీ స్టైల్ చిత్రాలు లేదా యానిమేషన్లు తయారు చేయగలిగే సాంకేతిక టెక్నాలజీ. ఇది ప్రముఖ జపాన్ యానిమేషన్ స్టూడియో అయిన స్టూడియో గిబ్లీలోని కళాశైలిని అనుసరించి ఫోటోలు లేదా వీడియోలను కార్టూన్లా మార్చే టెక్నాలజీ, అదే ఏఐ గిబ్లీ. ఉదాహరణ, మన ఫోటోలను గిబ్లీ ఏఐలో అప్లోడ్ చేస్తే అవి గిబ్లీ యానిమేషన్ స్టైల్లోకి మారిపోతాయి. కానీ ఇలా చెయ్యకూడదు. ఎందుకో ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకు అర్థమవుతుంది. మరి గిబ్లీ ఏఐ యొక్క ప్రయోజనాలు, అడ్వాంటేజెస్ ఏమున్నాయి? చాలా ఉన్నాయి. మొదటిది, కొత్త ఐడియాస్కు ప్రేరణ. గిబ్లీ ఏఐ సహాయంతో ఏదైనా సాధారణ ఫోటోను గిబ్లీ స్టైల్లో మార్చడం వల్ల కొత్త కళా దృక్కోణం, డిఫరెంట్ స్టైల్లో ముందుకు వస్తుంది. మనం సాధారణంగా ఊహించిన కలర్స్, డిజైన్ మరియు యానిమేషన్ శైలిలు చూడొచ్చు. ఒక చిన్న ఊరిని మీరు సాధారణంగా ఫోటో తీస్తే అది నార్మల్గా కనిపించవచ్చు. కానీ అదే గిబ్లీ ఏఐ ద్వారా మారితే ఇది ఒక అందమైన కళల ప్రపంచంలా కనిపించగలదు. ఈ రకమైన ఫోటోలు చూసిన తర్వాత మనం కొత్త రీతిలో కథలు, యానిమేషన్లు, సినిమాటోగ్రఫీ గురించి ఆలోచించగలుగుతాం. రెండవది, సులభతరమైన వినియోగం. యానిమేషన్ సృష్టించడానికి తక్కువ సమయం తీసుకుంటుంది. ఇది ఏఐ గిబ్లీ. అనుభవం లేని వాళ్ళు కూడా మంచి యానిమేషన్ స్టైల్ చిత్రాలు సులభంగా తయారు చేయగలరు. మనం చూసే ప్రపంచాన్ని కొత్త దృక్కోణంలో చూడడానికి సహాయం చేస్తుంది. మన ఫోటోలు, సన్నివేశాలు గిబ్లీ మ్యాజిక్ టచ్తో మరీ అందంగా కనిపించవచ్చు, మరింత అందంగా కనిపించేలా చేయవచ్చు. నెక్స్ట్, ఎడ్యుకేషనల్ ఉపయోగాలు. యానిమేషన్ గురించి నేర్చుకోవాలనుకునే వారికి ఇది ఓ మంచి సాధన అని చెప్పవచ్చు. అంటే మంచి సాధన ఒకటి. రెండవది, కళాకారులకు, ఆర్టిస్ట్కి కొత్త ప్రయోగాలు చేయడానికి అవకాశం. ఏఐ సహాయంతో కళాకారులు తమ పనిని మరింత కొత్త రీతిలో ప్రదర్శించగలరు. తక్కువ సమయంలో కాంప్లెక్స్ స్కెచెస్ మరియు కార్టూన్లు లుక్ సృష్టించగలరు. వైభవంగా మరియు కలర్ఫుల్గా వారి ఆర్ట్ను మలుచుకోవచ్చు. కొత్త కథ నేపథ్యంలో అందించడానికి ఇది సహాయపడుతుంది. ఉదాహరణ, ఒక రచయిత తన కథకు గిబ్లీ ఏఐ సహాయంతో క్లుప్తమైన యానిమేటెడ్ పోస్టర్లు లేదా వీడియోలు సృష్టించి ప్రేక్షకులను ఆకర్షించగలరు. మూడవది, యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లకు మరిన్ని అవకాశాలు. యూట్యూబ్ వీడియోలు సృజనాత్మకత ఉండాలి, అప్పుడు మాత్రమే ప్రేక్షకులను ఆకర్షించగలుగుతారు. ఎగ్జాంపుల్, వీడియోలను మరింత యానిమేటెడ్ మరియు విజువల్గా మార్చుకోవచ్చు. థంబ్నెయిల్స్, ఎగ్జాంపుల్, థంబ్నెయిల్స్ చూసే వీడియోలోకి వెళ్తుంటారు. థంబ్నెయిల్ గిబ్లీ స్టైల్లో డిజైన్ చేసి ఎక్కువ మంది దృష్టిని ఆకర్షించవచ్చు. కథలను మరింత జ్ఞాపకాలుగా మరియు ప్రత్యేకంగా చేయగలరు. ఒక తెలుగు యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్ తెలంగాణ గ్రామాల గిబ్లీ వర్షన్ అని సిరీస్ చేస్తే అది ప్రేక్షకులను ఆకర్షించవచ్చు. వైజాగ్ బీచ్, చార్మినార్, తిరుమల మంజీరా, ఫారెస్ట్ లాంటి ప్రదేశాలను గిబ్లీ స్టైల్లో మార్పు చేసి చూపిస్తే ప్రేక్షకులకు మరింత ఆసక్తి కలుగుతుంది. నాలుగవది, విద్యార్థులు మరియు రైటర్స్కి ఉపయోగకరం. కథ రచయితలు, స్టోరీ రైటర్స్ మరియు స్క్రిప్ట్ రైటర్స్ కొత్త కథలను యానిమేటెడ్ పద్ధతిలో చూపించడానికి ఇది ఉపయోగపడుతుంది. చిన్నపిల్లల కథలను క్లుప్తంగా మరియు ఆకర్షణీయంగా చూపించగలరు. ఉదాహరణ, ఒక తెలుగు రచయిత బాలుడి ఊహల లోకం అనే కథ రాస్తే గిబ్లీ ఏఐ సహాయంతో చిన్న యానిమేటెడ్ సన్నివేశాలు క్రియేట్ చేసి పిల్లలకు ఆకర్షణీయంగా చెప్పవచ్చు. ఐదవది, వ్యక్తిగత ప్రయోజనాలు. మన ఊహాశక్తిని పెంచుతుంది. ఏఐ సాధనాలు మన ఊహాశక్తిని, ఇమాజినేషన్ని కొత్త కోణంలో పెంచుతాయి. మామూలుగా మనం ఊహించలేని విధంగా క్రియేటివ్ ప్రాజెక్ట్ డిజైన్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుందనే చెప్పవచ్చు. ఉదాహరణ, మీరు మీ ఫోటోలను గిబ్లీ స్టైల్లో మార్చితే అది మీకు కొత్త ఆర్ట్ ఫామ్లా అనిపిస్తుంది. కొత్త యానిమేషన్ ఐడియాస్ వస్తాయి. ప్రతి విజ్ఞానం వినాశనానికి నాంది అని చెప్పవచ్చు.
ఇన్ని ప్రయోజనాలతో పాటు గిబ్లీ ఏఐ యొక్క సమస్యలు మరియు దుష్పరిణామాలు ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. ఆర్టిస్టులకు నష్టం, మానవ కళాకారుల పని విలువ తగ్గిపోతుంది. ఏఐ సహాయంతో తయారైన కళా చిత్రాలు మార్కెట్ను దెబ్బతీసే అవకాశం ఉంది. కాపీరైట్ సమస్యలు రావచ్చు. స్టూడియో గిబ్లీ స్టైల్ను అనుకరించడం వల్ల అసలు స్టూడియో కంటెంట్పై హక్కులు ఎక్కడ పోతాయనే సమస్య ఉంటుంది. కొన్ని కంపెనీలు దీన్ని లీగల్ ఇష్యూగా కూడా భావించవచ్చు. హయావో మియాజకి అభ్యంతరం. స్టూడియో గిబ్లీ వ్యవస్థాపకుడు హయావో మియాజకి ఏఐను విమర్శించారు. ఆయన మాటల ప్రకారం ఏఐ ద్వారా క్రియేట్ చేసిన కళ అంటే జీవితం మీద అపహాస్యం. నెక్స్ట్, ప్రైవసీ సమస్యలు. ఫ్రెండ్స్, తస్మస్ జాగ్రత్తగా. మన ఫోటోలు లేదా వ్యక్తిగత డేటా ఏఐ టూల్స్లో ఉపయోగించడం వల్ల భద్రతా సమస్యలు రావచ్చు. చివరగా ఫ్రెండ్స్, గిబ్లీ ఏఐ ఒకవైపు వినియోగదారులకు కొత్త అనుభవం ఇచ్చినా మరోవైపు ఇది కళాకారులకు ప్రైవసీ సమస్యలకు కారణం అవుతుంది. ఫ్రెండ్స్, ఏదైతే చెప్పాలనుకున్నానో ఏదైనా జాగ్రత్తగా వాడాలి. వీడియో పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.